ఒక 2 గ్రహాలండి మనకి వాటి యొక్క దృష్టులు అసలు ఎంత అద్భుతంగా యోగిస్తాయంటే జాతకుడికి ఇక్కడ అన్ఎక్స్‌పెక్టెడ్ సక్సెస్ అనొచ్చు, అన్ఎక్స్‌పెక్టెడ్ గెయిన్ ఆఫ్ వెల్త్ అనొచ్చు, అన్ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ ఇన్ ఎ గుడ్ వే అనొచ్చు. అంటే ఒక మంచి మార్గంలో అనొచ్చు. ఇప్పుడు నేను చెప్పే గ్రహాల దృష్టుల వల్ల కలుగుతాయి. శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక ఒక 2 గ్రహాలండి మనకి వాటి యొక్క దృష్టులు అసలు ఎంత అద్భుతంగా యోగిస్తాయంటే జాతకుడికి ఇక్కడ అన్ఎక్స్‌పెక్టెడ్ సక్సెస్ అనొచ్చు, అన్ఎక్స్‌పెక్టెడ్ గెయిన్ ఆఫ్ వెల్త్ అనొచ్చు, అన్ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ ఇన్ ఎ గుడ్ వే అనొచ్చు. అంటే ఒక మంచి మార్గంలో అనొచ్చు. ఇప్పుడు నేను చెప్పే గ్రహాల దృష్టుల వల్ల కలుగుతాయి. అసలు ఏంటి అది? ఎలా ఇస్తాయి ఆ ధనాన్ని? ఇస్తే ఏ స్థాయిలో ఇస్తాయి, ఏ స్థాయిలో ఇస్తాయో కూడా చూసుకోవాలి మనం. ఇవ్వడం వేరు, ఒకానొక మంచి స్థాయిలో ఇచ్చేయడం వేరు. ఇస్తాయి. ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మీ జాతక చక్రంలో ఈ 2 గ్రహాల గురించి ఎందుకంటే ఫస్ట్ గ్రహం నేను చెప్పేది ఏంటంటే మీ యొక్క చంద్రుడు, రెండో గ్రహము మీ యొక్క గురువు. ధనకారకుడు, సంతానకారకుడు గురువే కాబట్టి గురువుని తీసుకోవాలి. చంద్రుడు ఎందుకు తీసుకోవాలంటే మీ మనస్కారకుడు. మీ మనసు కంట్రోల్లో ఉంటుందా? చంద్రుడి వల్లే. కంట్రోల్లో ఉండట్లేదా? అది కూడా చంద్రుడి వల్లే. పూర్ణచంద్రుడా, క్షీణచంద్రుడా? ఎలా ఉంది చంద్రుడి యొక్క పొజిషన్? దాన్ని బట్టే మీ మనస్థితి ఉంటుంది. ఆయన బాగున్నాడు అనుకోండి, ఎక్సలెంట్. బాగాలేదనుకోండి, అయిపోయింది ఇంకా వాళ్ళ పని. చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే అయిపోయింది వాళ్ళ పని అంటే కంగారు పడిపోక్కర్లా. దానికి సంబంధించిన పరిహారం చేసుకుంటూ ఉండడమే. చిన్న చిన్న పరిహారాలు, పెద్ద అవసరం లేదు. సరే, మరి ఏంటి ఆ సక్సెస్ ఎలా వస్తుంది? సక్సెస్ రేట్ ఏంటి? అన్ఎక్స్పెక్టెడ్గా ఎలా వస్తుంది? ఇక్కడ చంద్రుడు గురువు ఎందుకు సెపరేట్గా చెప్తున్నాము? ఇప్పుడు చెప్పానుగా చంద్రుడు గురువు ఎందుకు సెపరేట్. ఆ 2 గ్రహాలని తీసుకున్నాను నేను. చాలా జాతకాల్లో చెక్ చేశాను కాబట్టి 2 గ్రహాలని తీసుకుంటున్నాను. ఎప్పుడూ కూడా ఎందుకు చంద్రుడిని గురువునే తీసుకున్నానంటే అండి, చంద్రుడి యొక్క స్వక్షేత్రం కర్కాటకం, అదే గురువు యొక్క ఉచ్చస్థితి. అందుకే ఈ 2 తీసుకున్నాను నేను. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైందా మీకు? చంద్రుడు కర్కాటకంలో ఆయన స్వక్షేత్రము, అదే కర్కాటకంలో ఉచ్చ పొందేది గురువు. ఇప్పుడు ఆయన వాళ్ళ దృష్టిల గురించి కాబట్టి మీ చంద్రుడు ఎప్పుడూ కూడా మీ జాతక చక్రంలో అష్టమ స్థానాన్ని చూడాలి. అలా చూసినప్పుడు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇక్కడ చంద్రుడిని గురువుని ఎందుకు తీసుకుంటున్నాము? చంద్రుడి యొక్క స్వక్షేత్రం కర్కాటకము, అదే గురువు యొక్క ఉచ్చస్థితి. అందుకే ఈ 2 గ్రహాలు తీసుకున్నాను ఇప్పుడు నేను. సింపుల్. మీ జాతక చక్రంలో మీ చంద్రుడు ఎవరైతే అష్టమ స్థానాన్ని చూస్తూ ఉంటారో, సప్తమ దృష్టి ఒకటే ఉంటుంది చంద్రుడికి. అంటే ఆయన రెండో ఇంట్లో ఉన్నప్పుడు అష్టమ స్థానాన్ని చూస్తాడు. గురువు కూడా అంతే. అష్టమ స్థానాన్ని ఎప్పుడు చూస్తారండి? ఆయన రెండో ఇంట్లో ఉన్నప్పుడు అష్టమ స్థానాన్ని చూస్తాడు. సింపుల్ పాయింట్. ఇవన్నీ అసలు ఇదంతా పక్కన పెట్టేయండి. వాళ్ళు రెండో ఇంట్లో ఉన్నప్పుడు అష్టమ స్థానాన్ని చూస్తారు, అందరికీ తెలిసిందే. మీ జాతక చక్రంలో మీ రెండో ఇంట్లో కానీ చంద్రుడు ఉన్నా, మీ జాతక చక్రంలో రెండో ఇంట్లో గురువు ఉన్నా, వాళ్ళు అష్టమ స్థానాన్ని చూస్తారు కదా సప్తమ దృష్టితోటి. ఎవరికైతే అలా చూస్తున్నారో వాళ్ళు అత్యంత అదృష్టవంతులు. వీళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. అద్భుతంగా ఉంటుందండి వీళ్ళ జీవితం. అష్టమ స్థానాన్ని చూస్తున్న చంద్రుడు లేదా అష్టమ స్థానాన్ని చూస్తున్న గురువు ఇచ్చే ఫలితాలు
మెయిన్ సక్సెస్ రేటు ఈ అష్టమ స్థానాన్ని బట్టి వస్తుంది, వాటి దృష్టిల వల్ల. వాళ్ళిద్దరు కలిసి ఉన్నారనుకోండి, అక్కడ గజకేసరి యోగం వర్తిస్తుంది, అష్టమ స్థానం బలం పెరుగుతుంది. ఇక్కడ డబల్ ధమాకా. కలిసి ఉండి గజకేసరి యోగాన్ని ఇస్తూ అష్టమ స్థానం బలం పెరిగిందనుకోండి, వాళ్ళు కుబేరులు అవుతారు అని చెప్పచ్చు. ఇక్కడ అష్టమ స్థానంలో ఆ సమయంలో ఏమైనా గ్రహాలు ఉన్నాయనుకోండి, ఆ గ్రహాల మహర్దశలు అద్భుతంగా పనిచేస్తాయి, ఎక్సలెంట్గా పనిచేస్తాయి. గ్రహాలు ఏం లేవు, అష్టమాధిపతి ఎక్సలెంట్గా పనిచేస్తాడు. గ్రహాలు ఉంటే సూపర్, గ్రహాలు లేవు, అష్టమాధిపతి ఎక్సలెంట్. లేరు కదా అని అయ్యో బాధపడిపోవాల్సిన అవసరం ఏం లేదు. క్లియర్ అయిందండి. ఇక్కడ వాళ్ళిద్దరూ కలిసి అది రెండో ఇల్లు అయ్యి అది కర్కాటక రాశి అయ్యింది అనుకోండి, అంటే మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళకి అనుకోండి, ఇంకా అప్పుడు రెండో ఇల్లు ఏమవుతుంది, కర్కాటకమే కదా అవుతుంది. అక్కడ చంద్రుడు గురువు కలిసి ఉండి అప్పుడు మకరాన్ని చూస్తారు, అంతే కదా. ఏం చూస్తారు? మకర రాశిని చూస్తారు. అది అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చి తీరుతుంది. ఆ మకర రాశిలో ఏవైనా గ్రహాలు ఉండి ఈ గ్రహాల వీక్షణ పడిందంటే గ్రహాల మహర్దశలు సూపర్ అసలు. ఇప్పుడు వాళ్ళు కలిసి లేరు అనుకుందాం, ఉదాహరణకి వాళ్ళిద్దరు కలిసి లేరు. ఎలా చెప్పచ్చు అంటే, ఉదాహరణకి మిథున లగ్నంలో పుట్టారు, అక్కడ చంద్రుడే ఉన్నారు అనుకుందాం. అప్పుడు ఆయన మకర రాశిని చూస్తారు కదా. ఆ మకర రాశిని చూస్తున్నప్పుడు అక్కడ ఏమైనా గ్రహాలు ఉన్నా, ఈవెన్ అక్కడ గురువు ఉన్నా సరే, ఇప్పుడు చంద్రుడి గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అక్కడ గురువు నీచత్వం పొందుతాడు. ఆయన అక్కడ నీచభంగ రాజయోగం జరుగుతుంది. గురువు కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు, నీచత్వ ఫలితాలు ఉండవు అప్పుడు. క్లియర్ అయిందా మీకు పాయింట్ నేను చెప్పింది? చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి చంద్రుడు ఉండడం వల్ల కర్కాటకంలో. ఓకే, ఇప్పుడు గురువే ఉన్నారు అనుకుందాం, మకర రాశిని చూస్తున్నారు ఆయన, అక్కడ ఏమైనా గ్రహాలు ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. చంద్రుడు ఉన్నాడు అక్కడ, పర్వాలేదు, ఉండవండి, బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. చంద్రుడు లేరు, వేరే గ్రహాలు ఉన్నాయి, గ్రహాల మహర్దశలు కూడా చాలా బాగుంటాయి. గురు దృష్టి అక్కడ మకర రాశి మీద పడినప్పుడు అది అష్టమ స్థానం అవుతుంది. ఎప్పుడు? కర్కాటకం రెండో ఇల్లు అయినప్పుడు నేను చెప్పేది, అర్థమైందా? ఇప్పుడు ఉదాహరణకి చంద్రుడు రెండో ఇల్లు అయ్యుండి అది వృషభం అయ్యింది అనుకోండి, అది చంద్రుడు రెండో ఇల్లు అయ్యి అది వృషభ రాశి అయ్యింది అనుకోండి, అక్కడ ఆయన ఉచ్చస్థితి. ఆయన అష్టమాన్ని చూస్తున్నప్పుడు ఆ ఉచ్చ ఫలితాలు అష్టమంలో ఏమైనా గ్రహాలు ఉన్నాయనుకోండి, ఆ గ్రహాలు కూడా ఇచ్చేస్తాయి. ఇందాక కర్కాటకంలో గురువు గురించి కూడా అదే, ఆయన ఉచ్చ పొందుతారు కదా, ఆయన చూస్తున్నప్పుడు అష్టమ స్థానాన్ని ప్రత్యేకంగా చూస్తున్నప్పుడు ఆ గ్రహాలు ఉన్నప్పుడు ఆ ఉచ్చ ఫలితాలు ఇచ్చేస్తాయి గ్రహాలు. ఆ దృష్టి అంత ప్రభావం చూపిస్తుంది. చంద్రుడు కూడా అంతే. అప్పుడు వృశ్చికం అవుతుంది చూడండి అష్టమ స్థానం. అప్పుడు వృశ్చికంలో ఏమైనా గ్రహాలు ఉన్నాయనుకోండి, చంద్రుడు ఇచ్చే ఫలితాలే గ్రహాలు ఇచ్చేస్తాయి. ఉదాహరణకి అక్కడే గురువు ఉన్నారనుకోండి, అక్కడ గురు దృష్టి అష్టమ స్థానం వృశ్చికం మీద పడుతుంది. అప్పుడు అక్కడ చంద్రుడు ఉన్నా వృశ్చికంలో నీచం పొందుతాడు చంద్రుడు. ఇక్కడ ఇది మాట్లాడుకుందాం. ఇప్పుడు వృశ్చికంలో చంద్రుడు నీచం పొందుతాడు, నీచత్వం ఉండదు చంద్రుడికి. అప్పుడు గురు దృష్టి పడింది అష్టమ స్థానం మీద, గురువు ఇచ్చే ఫలితాలన్నీ చంద్రుడు ఇచ్చేస్తాడు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది చాలా అద్భుతమైన కాన్సెప్ట్ అండి. ఇది వీళ్ళకి అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్, అన్ఎక్స్పెక్టెడ్ వెల్త్, అన్ఎక్స్పెక్టెడ్ సక్సెస్ చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పచ్చు. క్లియర్ అయింది కదా? ఇప్పుడు చాలామందికి ఒక సందేహం వస్తుంది. ఇప్పుడు నీచలో ఉండి వీళ్ళు నీచలో ఉండి ఉచ్చస్థితిని చూస్తున్నప్పుడు, ఆ నీచ స్థానం రెండో ఇల్లు అయినప్పుడు అష్టమ స్థానాన్ని చూస్తారు కదా, అప్పుడు ఆపోజిట్ అవుతుంది అష్టమ స్థానం. మరి ఇవే ఫలితాలు ఉంటాయా? ఉదాహరణకి ధనుర్లగ్నం తీసుకోండి, అప్పుడు మకరం ఏమవుతుంది? రెండో ఇల్లు అవుతుంది చూడండి. అక్కడ గురువు ఉన్నారు, ఆయన ఉచ్చస్థితి ఆటోమేటిక్గా నీచలో ఉంటే అష్టమాన్ని ఉచ్చస్థితిని చూస్తారు. మరి ఇవే ఫలితాలు ఉంటాయా? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. వాళ్ళు అష్టమ స్థానాన్ని చూడాలి. ఇక్కడ నాకు ఈ కంటెంట్లో అష్టమ స్థానాన్ని చూడాలి. ఇక్కడ నీచత్వం పొందిన గురువు చూస్తున్నప్పుడు ఖచ్చితంగా గురువుకి నీచభంగ రాజయోగం జరగడం చాలా మంచిదండి. జరగకుండా చూస్తే మళ్ళీ ఇబ్బందులు కూడా ఉంటాయి.
అర్థమైందా? నీచత్వంలో ఉన్న గురువు చూస్తున్నప్పుడు ఉచ్చ స్థితిని కంపల్సరీ చూస్తారు, తెలిసిందే. అక్కడ గ్రహాలు మళ్ళీ ఇబ్బంది పడకూడదు, అక్కడ ఉన్న గ్రహాలు ఇబ్బందులు పడకూడదు. ఇక్కడ నీచత్వంలో ఉన్నప్పుడు క్యాలిక్యులేషన్స్ చాలా జాగ్రత్తగా వెయ్యాలి. అక్కడ చంద్రుడు ఉన్నాడు అనుకోండి, ఎక్సలెంట్, నీచభంగం జరిగిపోయింది గురువుకి, అసలు డోకా ఏం లేదు, హ్యాపీ. అలా చూసుకోవాలి. క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. కానీ ఏదైనప్పటికీ కూడా అష్టమ స్థానం మీద ఈ 2 గ్రహాల యొక్క దృష్టిలో పడడం చాలా మంచిది. క్లియర్ అయిందండి పాయింట్? ఇంకెలాంటి డౌట్స్ ఉండవు, ఓకేనా? కానీ ఇలా ఉంటూ నీచత్వం పొందినప్పుడే మీరు జాగ్రత్తగా చూసుకోండి, అద్భుతంగా పనిచేస్తుంది. పని చేయట్లేదు అంటే మాత్రం అలర్ట్ అయిపోవాలి మీరు. అక్కడ నీచత్వంలో ఉండి ఆయన అష్టమాన్ని చూస్తున్నప్పుడు యోగించట్లేదు అంటే వెంటనే అలర్ట్ అయిపోవాలి, సింపుల్ పాయింట్. కానీ అది కూడా యోగాన్నే ఇస్తుంది. ఇప్పుడు మరి నేను చెప్పినట్టుగా నీచత్వంలో ఉండి ఎవరికైతే యోగాన్ని ఇవ్వట్లేదు, ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరకు వచ్చినట్లయితే, లేదు మీ యొక్క చంద్రుడు బాగాలేదు, చంద్రుడి యొక్క పొజిషన్ బాగాలేదు, లేదా మీ యొక్క గురువు పొజిషన్ బాగోకపోయినా, ఇద్దరు బాగోకపోయినా అంటే ఇద్దరు ఎవరు బాగోకపోయినా ఇబ్బందులు ఉంటాయి. బాగుండాలి, ముఖ్యంగా మనస్కారకుడైన చంద్రుడు చాలా బాగుండాలి, లేకపోతే ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉంటాయి. గురువు కంటే కూడా చంద్రుడు బాగుండాలి నా దృష్టిలో. వాళ్ళ మనసు బాగుందనుకోండి ప్రశాంతంగా ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ మనస్సు చంచలంగా ఉందనుకోండి ఇబ్బందులు పడిపోతారు. కాబట్టి ఈ పరిహారం బాగా పనిచేస్తుంది. చేయాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ప్రతి గురువారము కూడా ఒక గురువు ఫోటోని పెట్టుకుని ఇంట్లోనే, గురు దేవాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు గురువు ఫోటోని ఒకటి పెట్టుకుని ఆ గురువు ఫోటో దగ్గర బియ్యపిండితో చేసిన 2 ప్రమిదలు, బియ్యపిండిని ముద్దగా చేసి పాలు పోసుకుని ముద్దగా చేసుకోండి, లేదా నీళ్లు పోసుకునైనా పర్వాలేదు, 2 ప్రమిదలుగా చేసుకుని అందులో నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపారాధన చేసి గురుపాదుకా స్తోత్రాన్ని చదువుకోవాలి. ఆ గురువు ఫోటోకి కుదిరితే, ఇది పరిహారంలో భాగం కాదు, కుదిరితే శనగల మాల వేయండి, అది బలాన్ని చేకూరుస్తుంది అంతే. వెయ్యకపోయినా పర్వాలేదు, టైం ఉంది అంటే కనుక అది కూడా చేసుకోండి, బలం పెరుగుతుంది. శనగల మాల వేసి దీపారాధన చేసి గురుపాదుకా స్తోత్రం చదువుకోండి. ఏదైనా పసుపు రంగు స్వీట్ని నైవేద్యంగా పెట్టండి, అది మీరు మీ కుటుంబ సభ్యులు స్వీకరించండి. ఇలా ప్రతి గురువారం చేయండి. మీకు ఏవైతే నెగిటివిటీస్ ఉన్నాయో నెగిటివిటీస్ అన్నీ కూడా తగ్గిపోయి చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. ఇక ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.